మేము అపర్ణ సెరెన్ పార్క్ రెసిడెంట్స్. ఇక్కడ మా ఎంసీ ప్యానెల్ ఉంది, మా రెసిడెంట్స్ ఉన్నారు. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రవేశపెట్టారో దానికి మేము ఆచరిస్తున్నాం. This world, it is people are more number of youngsters are getting into these drugs. All the members, it should start from our house first. It's not that we know it. To say no to drugs at each and every community level. సో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రగ్స్ అనేవి మొదట మనకి ఒక రకమైన ఉత్తేజాన్ని ఇచ్చినప్పటికీ తర్వాత పోను అది ఒక అలవాటుగా మారి తర్వాత మెల్లగా మన ఫిజికల్ హెల్త్ని అండ్ ఈవెన్చువల్గా మన మెంటల్ హెల్త్ని కూడా పాడు చేస్తుంది. సో ఇది ఒకళ్ళతో ఆగేది కాదు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు స్ప్రెడ్, ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో as a citizen of this country, as a citizen of Telangana and as a citizen of Aparna Serene Park, I request everyone have an open conversation with your ఇంట్లో అంటే చిల్డ్రన్ స్కూల్లో అడిక్ట్ అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ స్కూల్స్లో ఇంకా వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద చిల్డ్రన్ బిహేవియర్. సో వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎనీ దట్ కైండ్ ఆఫ్ అబ్జర్వ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ జీవితాలనే ఆడుకుంటుంది, అది మననే ఆడుకుంటుంది. కాబట్టి పిల్లలైనా పెద్దలైనా వాళ్ళ జీవితాలు నాశనం చేసే ఈ డ్రగ్ ముఖ్యంగా పిల్లల పెద్దలది వాళ్ళ కళలని నాశనం చేస్తుంది. కానీ మంచి లీఫీ వెజిటేబుల్స్, ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ ఇట్లాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఏదైనా పోస్టర్ ఆఫ్ ఎనీ మెడిటేషన్, ఎనీ వర్షిప్ ఆఫ్ గాడ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ద ఎనీ పోస్టర్ ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తూ ఉంటే మనం ఈ డ్రగ్స్ సైడ్ వాళ్ళని అట్రాక్ట్ కాకుండా వీ కెన్ సే టు డ్రగ్స్. అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. గవర్నమెంట్ ఆల్సో అవర్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, సైబరాబాద్ కమిషనరేట్ అండ్ గచ్చిబౌలి జ్యూరిడిక్షన్, ఇది నార్కోటిక్స్ సెల్, డ్రగ్స్ డీజీ వీళ్ళందరూ ఎంతో శ్రమ పడుతున్నారు. దీనికి మనకు లైన్ ఎంతో కష్టపడి వీళ్ళ అసోసియేషన్ తరఫున ఎంతో సమిష్టిగా కృషి చేసి ఈరోజు